ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి బాబు నువ్వు ఫోన్ లేదే మనుషులు బయటికి రావడం లేదు. నువ్వెలా మర్చిపోయావు? మొదటి బేరం నీదే. నేనిస్తానులేండి శ్రీకర్ గారు. ఈయన నీకు పరిచయమా? పరిచయమే. మా ఆయన. ఏంటి? మా ఆయనకు బాగా తెలిసినవారు. అవునా? మరిందా గొడవ పడ్డారు? అది చిలిపి గొడవలేండి. ఇదిగోండి తీసుకోండి. మీరేం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకండి? తెలిసిన వాళ్ళం ఆ మాత్రం హెల్ప్ చేసుకోకపోతే ఎలా? పర్లేదులేండి, మీరు తీసుకోండమ్మా. అందులోనే నా డబ్బులు కూడా తీసుకోండి. థ్యాంక్స్. హలో, డబ్బులు ఎప్పుడు ఇస్తారు? తర్వాత ఇస్తాను. ఇప్పుడే కావాలి. ఉంటే ఆవిడకి ఇచ్చుండేవాడిని కదా. నాకది అనవసరం. నాకిప్పుడే కావాలి. ఇంటికి వెళ్ళాక ఇస్తానులే. ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే కావాలి. దిస్ ఇస్ టూ మచ్. అయితే ఒక పని చేయి, డబ్బులకి బదులు నన్ను ఇంటి వరకు డ్రాప్ చేయి. 200 చెల్లైపోతాయి. ఇందుకేనా డబ్బులిచ్చావు? ఇంకేమి మాట్లాడకుండా పద. వచ్చే నెల 15వ తేదీన ముహూర్తం పడింది మన్మథరావు గారు. ఏవండి, రాహుల్ వస్తున్నాడు. అల్లుడు వచ్చాడు సార్. నేను మళ్ళీ ఒక గంటలో ఫోన్ చేస్తాను సార్. రా బాబు. ఏంటి బాబు, ఫోన్ కూడా లేకుండా సడన్ సర్ప్రైజ్? ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా మాయ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. స్విచ్ ఆఫ్ కూడా చేస్తుంది మావయ్య గారు. అలా ఎందుకు చేస్తుంది? అలా చేయదే. ముందు నువ్వు కూర్చో. తను కలుద్దామని ఆఫీస్కి వెళ్ళాను. గంటల తరబడి వెయిట్ చేయించింది. షీ వాంటెడ్లీ అవాయిడ్స్ మీ. నో రాహుల్, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను చెప్పింది నిజమో కాదు తన్ని పిలిచి అడిగితే తెలిసిపోతుంది కదా. సరే అడుగుదాం ఉండు. పెళ్లికి ముందు ఇటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం మంచిది కాదు. మాయా, అమ్మా మాయా, డాడీ ఇలా రామ్మా. నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావని నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది. హాయ్ రాహుల్. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? తన కాల్స్ లిఫ్ట్ చేయకుండా స్విచ్ ఆఫ్ చేస్తున్నావంట. వాంటెడ్లీ అవాయిడ్ చేస్తున్నావంట. అతను ఫీల్ అవుతున్నాడు. వై బేబీ, ఎనీ రీజన్? బిజీగా ఉండి వెయిట్ చేయమన్నాను. దాన్ని అవాయిడ్ చేయడం అనుకుంటే ఎలా? హెడేక్గా ఉండి స్విచ్ ఆఫ్ చేశాను. దాన్ని అవాయిడ్ చేయడం అనుకుంటే ఎలా? దేనికైనా పేషెన్స్ ఉండాలి రాహుల్. చిన్నపిల్లల్లా కంప్లైంట్స్ ఏంటి? ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకొని రాహుల్ని ఇరికించాలి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను రాహుల్కి జ్యూస్ తీసుకొస్తాను. ఇప్పుడు క్లియర్ అయింది కదా రాహుల్? నువ్వంటే ఇష్టం కాబట్టి జ్యూస్ తీసుకురావడానికి వెళ్ళింది.
నువ్వు తొందరపడి మాయని అపార్థం చేసుకోవద్దు. సరే మావయ్య గారు. Take it, Rahul. తీసుకో. తీసుకో బాబు. అందులో ఏదో విషం కలిపినట్టు అలా ఎందుకు చూస్తున్నావు రాహుల్? తీసుకో. మీరు క్యాజువల్గానే ఉండొచ్చు, బట్ ఇందులో అయితే మా ఏదో కలిపింది. నేను కంప్లైంట్ ఇచ్చానన్న కోపంతో నన్ను చంపాలనుకుంటుంది. రాహుల్, నా కూతురు గురించి అలా తప్పుగా మాట్లాడడం పద్ధతి కాదు. రాహుల్, దిస్ ఇస్ టూ మచ్. ఇలా కనబడుతున్నాను నీ కంటికి? మనుషుల్ని చంపేదానిలాగా, అందులోనూ కాబోయేవాణ్ణి. ఇట్స్ హర్టింగ్ మీ. నువ్వు కలపడం నేను చూశాను మాయా. ఇంకా నన్ను మాయ చేయొద్దు. నీకంత అనుమానం ఉంటే నేను తాగుతాను. నాకేమైనా అయిందా? నేను బాగానే ఉన్నాను కదా. మరి అందులో ఏం కలిపావు? జ్యూస్లో పులుపు ఎక్కువగా ఉందని స్పెషల్ షుగర్ పౌడర్ని యాడ్ చేశాను, అంతే. పెళ్లికి ముందే నన్ను ఈ విధంగా అనుమానిస్తే రేపు పెళ్ళైన తర్వాత ఇంకా ఎంతలా అనుమానిస్తాడో. నేను నచ్చడం లేదంటే చెప్పు రాహుల్, ఇప్పుడే విడిపోదాం. నా పద్ధతులు నచ్చడం లేదంటే చెప్పు, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుందాం. అయ్యో, ఎందుకంత దూరం ఆలోచిస్తావు మాయా? నా వల్ల బాధపడి ఉంటే ఐమ్ సారీ. చూడు రాహుల్, ఇది నీకు ఫస్ట్ వార్నింగ్.